నిన్న మొదటి షిఫ్ట్లో ఉదయం 8:30కు దాదాపు 40 మంది వరకు సొరంగంలోని పని ప్రదేశానికి చేరుకుని పనులకు సిద్ధమవుతుండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. సొరంగ మార్గంలోని 14వ కిలోమీటర్ వద్ద టన్నెల్ బోరింగ్ మిషన్తో పనులు జరుగుతున్నాయి. ఇక్కడ కొన్నాళ్లుగా పైకప్పు నుంచి లీకేజీలున్నాయి. నీటి లీకేజీలు కొనసాగుతుండగా మట్టి కూడా ఉబ్బికి రావడంతో పైకప్పు కాంక్రీట్ సెగ్మెంట్స్ ఒక్కసారిగా కుప్పకూలాయి. పని ప్రదేశం నుంచి వెనక్కి దాదాపు 10 సీసీ బ్లాకులు కూలిపోవడంతో 100 మీటర్ల మేర నీరు మట్టి కూరుకుపోయింది. బోరింగ్ మిషన్ సమయంలో పనులు చేస్తున్న జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్, రాబిన్సన్ కంపెనీకి చెందిన 2 ఇంజనీర్లు, 2 ఆపరేటర్లు, 4 కార్మికులు అందులో చిక్కుకుపోయారని ఇంజనీరింగ్ వర్గాలు తెలిపాయి. మిగతా 32 మంది వరకు కార్మికులు, టెక్నీషియన్లు బయటకు వచ్చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడేందుకు రెస్క్యూ టీం ప్రయత్నిస్తోంది. మోకాళ్ల లోతులో బురదుండడంతో ముందుకెళ్లడం కష్టమైందని ఎన్డీఆర్ఎఫ్ ఆఫీసర్ తెలిపారు. చిక్కుకున్న వారిని పేరు పెట్టి పిలిచినా స్పందన రాలేదన్నారు. టన్నెల్లో పేరుకుపోయిన శిథిలాలను తొలగిస్తేనే చిక్కుకున్న 8 మందిని కాపాడడం తేలిక అవుతుందంటున్నారు ఎన్డీఆర్ఎఫ్ అధికారి. किलोमीटर तक हम लोग कवर किए थे। 13.5 किलोमीटर के जो डिस्टेंस है उसमें 11 किलोमीटर हम इस लोकोमोटिव से ट्रैवल किए थे। उसके बाद जो साइड में आप कन्वेयर बेल्ट दिख रहे हैं, 2 किलोमीटर का डिस्टेंस हमने इस कन्वेयर बेल्ट पे चढ़ के पैदल वहां से उसके ऊपर चल के किए थे। ठीक है, तो टोटल 13.5 किलोमीटर का डिस्टेंस हमने कवर किया। कवर करने के बाद हमें जो टीबीएम है, जो टनल बोरिंग मशीन है, उसके जो लास्ट किनारा है वहां तक हम पहुंच गए थे। वहां पे जाके हमने जो ट्रैप्ड विक्टिम्स है, ट्रैप्ड मजदूर हैं, जो वर्कर्स हैं, उनके नाम से उनको पुकारा और उनको पता करने की कोशिश किए कि वो लोग कहाँ हैं, कुछ पता चल जाए, मगर कुछ पता नहीं चल पाया, क्योंकि उसके बाद 200 मीटर का पैच और रह जाता है जिस एरिया में पूरी तरह से डेब्री से भरा है। तो जब तक वो डेब्री साफ नहीं होगा तब तक नहीं पता चल पाएगा कि जो विक्टिम्स है उनका एग्जैक्ट लोकेशन कहाँ है और उनको हम कैसे निकाल पाएं। अभी तक बीच में 11 किलोमीटर का पैच, 11 किलोमीटर से 13 के बीच में जो 2 किलोमीटर का मैंने बताया, उस एरिया में काफी पानी है। तो पानी निकालने का प्रोसेस अभी चल रहा है। पानी जैसे ही एक बार निकल जाता है तो उसके बाद फिर जो डेब्री क्लियरेंस का प्रोसेस है वो शुरू होगा। फिर అక్కడ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి అహ్మద్ పాషా అందిస్తారు. టన్నెల్లో చిక్కుకున్నటువంటి 8 మందిని కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఒక ప్రత్యేక రైల్లో సిబ్బందితో పాటు డీవాటరింగ్ చేసేటువంటి కార్మికులంతా కూడా టన్నెల్ లోపలికి తరలి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం స్పష్టంగా చూడవచ్చు. ఇందులో ఎన్డీఆర్ఎఫ్